ఈ మధ్య నాకే ఆశ్చర్యం వేసింది. శాసనసభ్యుడు మాట్లాడాడు, మా హయాంలో ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి. ఎక్కడ కట్టాడో, దీనికి కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఏ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆయన సబ్ కాంట్రాక్ట్ ఎక్కడ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు నాయుడు లాగా క్రెడిట్ చోరీ అన్నట్టుగా పాపం ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈయన మంజూరు చేయించి, ఈయన శంకుస్థాపన చేయించి, ఈయనే కట్టినట్టుగా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి కలెక్టరేట్లో కూర్చొని మాట్లాడాడు. సరే, అది వాళ్ళకి అలవాటు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలవాటు అనే దానికన్నా అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి. ఎవడు పని చేసినా మేము చేసామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక వింత వ్యాధి. అది చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రమించింది. అయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో దానిని ఈరోజు అర్ధాంతరంగా 289 కోట్లు వెచ్చించి తీసుకొస్తే దానిలో ఒక 30 ఎకరాలు, 79 ఎకరాల్లో ఒక 29.5 ఎకరా మేము సాగర్ డిఫెన్స్కి ఇచ్చేస్తాం, దానితో పాటు ఒక సముద్ర తీర ప్రాంతం కొంత వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరిగేటువంటి విధంగా ఉంది. కాబట్టి మత్స్యకారులు రేపటి నుంచి ఇక్కడికి రావాలి అంటే సాగర్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తారో తెలియదు సముద్రంలో. వాళ్ళకి సముద్రానికి సంబంధించి 2 రకాలు చెప్పారు. పైన పోయేటువంటిది మానవ రహిత నౌకలు, జలగర్భంలో పోయేటువంటి లోపల జలవంతరగామిగా ఉండేటువంటి అది కూడా మానవ రహిత నౌకలు. ఈ 2 నేను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పేసిపోయాడు లోకేష్. ఆయన ఏం చేస్తున్నాడో, ఆ పిల్లవాడికి ఏం చెప్పారో తెలియదు. 45 కోట్ల రూపాయలతో ముందు ఈయన ప్రారంభం ఉన్నది. ఆయన 150 ఎకరాలు కావాల్సి వస్తుందంటే 150 ఎకరాలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే మొత్తం కబలిస్తాం ఫిషింగ్ హార్బర్ అంతా, దాంతోపాటు ఇంకా పక్కన ఏదైనా స్థలాలు ఉన్నా వాటిని కూడా కబలించేస్తామని చెప్పి ఆయన పెద్ద వాళ్ళ ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో. అంటే దాని అర్థం రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారుల కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకున్నాం అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ప్రాంత మత్స్యకారులకి 25,000 కుటుంబాలకు, మత్స్యకారు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు వెళతా దాన్ని మొత్తం కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఒక కుట్ర పనడం, దాంట్లో శాంపుల్ గా అంటే మత్స్యకారులకు అలవెప్పుతారా లేదా, మౌనంగా ఉంటే మిగతాదంతా కబ్జా చేయొచ్చనేటువంటి ఆలోచనతో చేశారు. అయితే మన మత్స్యకారుల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అది ప్రారంభమైన రోజే ఈరోజు మీరు మా పట్టగొడుతున్నారు అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు గళం ఎప్పడం జరిగింది. ఆ మత్స్యకారులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా భయపెట్టినా, బెదిరింపులకు గురి చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా వీటినన్నిటిని మేము లెక్క చేయం. జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు అనేటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ మాదే, దీనిలోకి మీరెవరు రావడానికి అని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి నేను మరలా చెప్తున్నా, ఈ జువ్వల దున్న ఫిషింగ్ హార్బర్ ఈ ప్రాంత మత్స్యకారులదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళకే అంకితం చేశాడు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి దీని మీద హక్కు, ఈ ఆస్తి మొత్తం ఈ ప్రాంత మత్స్యకారులకే సంబంధించి తప్ప వారికి లేదు.